హాయ్ ఫ్రెండ్స్, మరొక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. గుమ్మడికాయ హల్వా అండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చిన్న గుమ్మడికాయ తీసుకొని నీట్గా కడిగేసి ఇలా కట్ చేసేసి అని పైన తొక్కంతా ఇలా నీట్గా తీసుకోవాలండి. తీసేసి లోపల గింజలంతా పక్కకు తీసి పెట్టేసి ఇలా తురుముకోవాలండి. ఇలా సన్నగా తురుముకునేసి పక్కన పెట్టుకోవాలండి. కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకొని అందులోనే ముంతమాడి పప్పు, ద్రాక్ష వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలండి. అదే కడాయిలో మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదండి, గుమ్మడి తురుము, అది ఒక 2 కప్పుల వరకు ఉంటుందండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసి 1 కప్పు బెల్లం కూడా వేసుకునేసి బాగా కలుపుకోవాలండి. ఇలా బెల్లం కరుగుతున్నప్పుడు అందులోనే కొద్దిగా ఇలాచి, కొద్దిగా ఒక చిటికెడంతా సాల్ట్ వేసేసి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉంటే ఇలా దగ్గర పడుతుందండి. అప్పుడు మనం వేయించి పక్కకు పెట్టుకున్నాం కదండి ముంతమాడి పప్పు, ద్రాక్ష, ఇందులో వేసేస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.